Hello everyone, welcome to my daily vlogs. Please don't forget to like, share and subscribe to my channel. హైప్ ఆప్షన్ ఉంటే హైప్ చేయండి. నేను ఇక్కడ నిప్పుల్ పేస్ట్రీస్ చూపిస్తున్నాను. సో నేను నిప్పుల్ పేస్ట్రీస్ పెట్టుకొని నిలియకి అబ్బా నాకు అయింది అని బిల్డప్ ఇచ్చిన అనమాట. సో అది అడగడం ఆపేసింది. బట్ దెన్ దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. పాలు తాగుతూ పడుకోవడం అలవాటు కదా. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు దానికి. నేను ఇక్కడ సిట్రడల్ పెట్టుకున్నాను, చాలాసేపు జోగొట్టినాను, అట్లా చేసిన ఇట్లా చేసినాను కానీ నా దగ్గర పడుకోలేదు. మమ్మీ తీసుకెళ్ళి కొంచెం సేపు జోగొట్టగానే మంచిగా పడుకుందనమాట. చూడాలి, మా మమ్మీ పడుకోబెట్టింది, చాలాసేపు ఏడ్చింది, చాలాసేపు ఏడ్చింది. చూడాలి ఇంకా ఏమవుతుందో. యాక్చువల్లీ ఏమైందంటే నిన్న రాత్రి ఈశాన్ బర్త్డే అయిపోయి వచ్చిన తర్వాత షీ వాజ్ వెరీ క్రాంకీ. రాత్రి అంతా ఏడుస్తూనే ఉంది. పాలని సతాయించింది, పొద్దున సతాయించింది, అస్సలు పడుకోవట్లే అనమాట. సో చాలా కష్టం అనిపించింది. నేను మార్నింగ్ 8 o'clock 8:30 9 o'clock ఏమో పడుకున్న. రాత్రి అంతా నిద్రలేదు నాకు అసలు. పడుకొని మధ్యాహ్నం 2కి లేచిన. అప్పుడు కూడా ఇంకా నాకు మస్త్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే ఇంకా వీడొచ్చింది ఇక్కడికి. నేను అక్కడ మా మమ్మీ దగ్గర పడుకోబెట్టినా. చూడాలి, పక్కా లేస్తుంది రాత్రికి వచ్చేపటికి. అండ్ గోల చేస్తుండొచ్చు, నాకు తెలీదు. మమ్మీ కొంచెం వాటర్ దాపి అది చేసి మేనేజ్ చేస్తా అన్నది. లెట్స్ సీ. అది ఏడుస్తూ గట్టి ఏడుస్తుంటే ఎంత బాధిస్తుందో. ప్రతిసారి అట్లనే అనుకొని ఐ జస్ట్ గివ్ ఇన్. ఇంకా ఇట్స్ హై టైమ్ ఆల్సో. షీ 17 months నౌ. సో చూద్దాం ఏం జరుగుతుందని. ఐ రియలీ హోప్ షీ స్టాప్స్ ఇవాళతో, సో దట్ వీ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ, ఫీడ్ హర్ పీస్ఫుల్లీ, ఎవ్రీథింగ్ బికమ్స్ నైస్ అండ్ రోజీ. యా, మా మమ్మీ వాళ్ళు వెళ్ళే ముందు మంచి వాళ్ళ దగ్గర 3 రోజులు ఉంచవచ్చు. బాయ్, సీ యూ టుమారో మార్నింగ్. అసలు నేను వాళ్ళు పొద్దున్న నుంచి ఏం బ్లాగ్ చేయలేదు, రేపు ఏం పెట్టాలో కూడా తెలియదు నాకు వీడియో. బట్ లెట్స్ సీ. అండ్ ఓ యా, ఐ ఆల్సో డిడ్ దిస్ థింగ్, ఏమంటారు, డర్మా రోలర్ తీసుకొచ్చి ఐ డిడ్ దిస్ అండ్ ఐ అప్లైడ్ హెయిర్ గ్రోత్ సీరమ్. ఐ వాంట్ టు సీ ఇఫ్ ఐ అట్లీస్ట్ ఫిల్ అప్ ఇంత. సో ఐ వాంట్ టు సీ ఇఫ్ ఇట్ వర్క్స్. లేకపోతే ఇక్కడికి అది చేయించేయాలి. ఓకే గైస్, బై. కెమెరాలో నా ఫోర్ హెడ్ చూస్తే అలా చెప్పకుండా ఉండలేకపోతున్నాను నేను. ఇది పొద్దున్నే లేచి వచ్చిందనమాట. బాగా పడుకుందంట మమ్మీ దగ్గర. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు మంచిగా పడుకొని 4 o'clockకి లేచిందంట. నాకు అసలు వీనింగ్ మామ్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అని అనిపించింది. కొంచెం గిల్టీగా అనిపిస్తుంది, కొంచెం ఏమో. పడుకుంది మమ్మీ వాళ్ళ దగ్గర, పొద్దున్న లేచి వచ్చింది. ఇంకా నేనే తీసుకొచ్చా. మధ్యరాత్రి లేచిందంట. మధ్యరాత్రి లేచిందంట. బట్ ఏమంటారు, మమ్మీ కొంచెం ఫుడ్ పెడితే తినేసి తింటూనే పడుకుందంట. మళ్ళీ ఇప్పుడు లేచింది. సో ఫస్ట్ డే అయితే సక్సెస్ అనే చెప్పాలి. ఇంకా రేపు చూడాలి ఏమవుతుందో. దా, రేపైతే ఎల్లుండి కూడా సక్సెస్ అయిపోతుంది. ఎల్లుండి కూడా సక్సెస్. షూర్. Camera. ఏ జర్రా కెమెరా అను. కెమెరా మోనికా మొక్క అంటే ముక్క అనుకున్నాను నా దగ్గర నిన్న రాత్రి. మళ్ళీ రేపు కూడా అనుకుంటా. సిగ్లేదు నీకు. గాడిద తైన విడికితే కో స్లీపింగ్ కరెక్ట్ టైంకి బంద్ చేయకపోతే ఎట్లా తయారవుతారు చూడండి పిల్లలు. ఏ పని చేయకపోతే కో స్లీపింగ్. ఎక్స్క్యూజ్ మీ గైస్, ఐ డోంట్ హ్యావ్ కో స్లీపింగ్. నిలయ హ్యాస్ కో స్లీపింగ్. మధ్యరాత్రి లేచి కొంచెం గిల్టీ అనిపిస్తుంది, కొంచెం ఏమో నార్మల్గానే ఉంది. అమ్మ ఇప్పుడు ఐ నీడ్ ఇట్ అన్న ఫీలింగ్ వస్తుంది. అయినా చాలామంది 17 months వరకు చాలు, ఇంకా ఆపేయండి అన్నట్టే అన్నారు. అండ్ ఐ రియలీ హోప్ షీ స్టార్ట్స్ ఈటింగ్ వెల్. ఇంకా మా కేర్ టేకర్ వస్తుంది రేపు. సో ఐఎమ్ లైక్ ఓకే, ఇంకా తనకి ఫుడ్ అండ్ ఆల్ నేర్పిస్తే ఇంకా సెట్ అవుతుంది అని. ఎందుకంటే మమ్మీ మంచిగా తినిపించడం అలవాటు చేసింది అనమాట.
సో కంప్లీట్గా ఆపేసినాక ఎట్లుంటుంది అన్నది చూడాలి ఇప్పుడే. సో అది పొద్దున కూడా అడగలేదు నన్ను, నా మీద చాలాసేపు ఆడింది కానీ పాలైతే అడగలేదు. అండ్ దెన్ మళ్ళీ దానికి మంచిగా మమ్మీ బయట పాలు ఇలా తాపిస్తున్నావు అనమాట. అది యాక్చువల్లీ గ్లాస్తో తాగుతుంది బాగానే, కానీ కొన్నే తాగుతుంది అనమాట. అది స్ట్రా ఉంటే కొంచెం ఎక్కువ పాలు తాగుతుంది. స్ట్రా యాక్చువల్లీ మంచిది కాదు, గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది పిల్లలకి అని అంటారు కదా. సో అందుకని నేను మిల్క్ దానికి గ్లాస్లోనే అలవాటు చేసిన, వాటర్ అండ్ మిల్క్. అప్పుడు వియత్నాం వెళ్ళేటప్పుడు అలవాటు చేసేసిన అనమాట, బాటిల్స్ అవి ఇవి అక్కడ కడుక్కోవడం అది ఇది కష్టం అవుతుంది అని చెప్పేసి. సో 2 తాగుతుంది, ఇలా కూడా తాగుతుంది అలా కూడా తాగుతుంది. జస్ట్ ఇట్లా ఎక్కువసేపు తాగుతుంది అండ్ ఎక్కువ తాగుతుంది అనమాట, క్వాంటిటీ ఎక్కువ తాగుతుంది. అందుకని ఇది చేసినాను. మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపించింది వీన్ చేసేటప్పుడు అని. అమ్మో నాకైతే ఎంత గిల్టీగా అనిపిస్తుందో, అయ్యో చిట్టిది అన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ అప్పుడే ఓ మై గాడ్ ఐ కాంట్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది కాలేజిన్, నేను పొద్దున్నే కాలేజిన్ చేసుకున్నా. హలో, మేము ఒక ఈవెంట్కి వెళ్తున్నాము. ఇట్స్ బేగంపేట్లో రాక్వెల్ ఎక్స్పీరియన్స్ అని ఒకటి ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. మా కేటకర్ వచ్చేసింది వాళ్ళ మార్నింగ్. సో యా, అది సంగతి. నిన్న రాత్రి నిలయ ఫీడింగ్ ఆపేసింది. ఐఎమ్ సో రిలీవ్డ్, సో హ్యాపీ. నేను 15 days నుంచి చాలాసార్లు చెప్పుంటా కదా నిద్ర లేదు, సతాయిస్తుంది అది ఇదని. ఇప్పుడు కూడా ఉంటుంది ఇష్యూ. ఐ నో, మమ్మీ మార్నింగ్ 4 o'clockకి లేచి ఏదో తినిపించింది. సో ఇష్యూ ఉంటుంది. బట్ ఐ థింక్ ఇంకొంచెం ఫుడ్ పెడితే షీల్ స్లీప్ బెటర్ అని అనుకుంటున్నా. దట్స్ ద హోల్ సినారియో. చక్రి వస్తున్నాడు, అఫ్ కోర్స్ కనిపిస్తలేడు అనుకోండి. బట్ హీ ఓన్లీ టేక్స్ ఆల్ ద పిక్చర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఒక నా ఈవెంట్లో ఏమన్నా ఉంటే సో ఐఎమ్ టేకింగ్ హిమ్. అండ్ వీకెండ్ కాబట్టి హీ హ్యాస్ నో అదర్ చాయిస్ యాజ్ వెల్. అండ్ మమ్మీని ఎప్పుడు తీసుకెళ్ళలేదు ఎక్కడికి, ప్లే జోన్స్కి కానీ ఎక్కడికి తీసుకెళ్ళలేదు అని చెప్పేసి ఐమ్ టేకింగ్ హియర్. చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇట్స్ సో ఫ్రీకింగ్ హాట్, ఇట్స్ సో హాట్ హైదరాబాద్లో. వై ఈజ్ ఇట్ సో హాట్ హైదరాబాద్లో? ఓకే లెట్స్ గో. ఇది రాక్వెల్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఒక ఈవెంట్ అనమాట. సో ఇక్కడ పిల్లలకి కేక్ డెకరేషన్ అండ్ దాన్ని పైన కొంచెం కలరింగ్ యాక్టివిటీ అలా కొన్ని ఈవెంట్స్ లాగా జరిగినాయి అనమాట. ఐ రియలీ లైక్ ద హోల్ థింగ్. వాళ్ళది రెఫ్రిజిరేషన్స్ అలాంటి కంపెనీ అనుకుంటా. సో నాకైతే బాగా నచ్చినుండే అనమాట ఈవెంట్. నాకు యూజువల్లీ ఇలాంటి ఈవెంట్స్కి చాలా తక్కువ వస్తుంది ఇన్వైట్స్, కంపారిటివ్లీ పెద్ద పెద్ద క్రియేటర్స్తో కంపేర్ చేస్తే. కానీ నాకు ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళడం బాగా నచ్చుతుంది అనమాట. అంటే లైక్ మనం వేరే క్రియేటర్స్ని చూస్తాము, వాళ్ళ ఫ్లో ఆఫ్ వర్క్ చూస్తాము, వాళ్ళు ఎలా తీస్తున్నారు, వాళ్ళు వీడియోస్ ఎలా తీస్తున్నారు, వాళ్ళు ఏమేమి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అవన్నీ తెలుస్తాయి కదా. దాంతోపాటు పిల్లలకి మంచిగా టైంపాస్ అవుతుంది. సమ్మర్ హాలిడేస్లో వీళ్ళని ఎంటర్టైన్ చేయడం ఎంత కష్టమో బాబోయ్ అసలు. నేనైతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు వీళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలన్న కాన్సెప్ట్లోనే ఉన్నాను. అక్కడికి ఈశాన్ పొద్దున్నే సైకిల్ తొక్కడానికి వెళ్తాడు, మళ్ళీ రైటింగ్ క్లాస్కి వెళ్తున్నాడు, మళ్ళీ స్కేటింగ్కి వెళ్తాడు. ఇవి మూడింటికి వెళ్ళినా సరే ఐ ఫీల్ లైక్ అమ్మ ప్లీజ్ రా, ఎటన్నా ఓ రా, నా వల్ల అయితే లేదురా అన్న ఫీలింగ్ వస్తుంది. మగపిల్లలు అవ్వడం వల్లనో ఏందో కానీ ఒక్క దగ్గర ప్రశాంతంగా ఉండనే ఉండరు, ఏదో ఒక పని చేస్తుంటారు. నేనైతే అసలు సమ్మర్ హాలిడేస్లో తిట్టొద్దు అని ఎంత అనుకున్నా సరే వాడితో మాట్లాడమే ఏయ్ అని మాట్లాడుతున్నా. అసలు ఇంకా వీడికి కొట్టడం బాగా తగ్గిపోయింది. లేకపోతే అసలు దేవుడా, ఇవాళ పొద్దున్నైతే అదేంటి దాండియా స్టిక్స్ పట్టుకొచ్చుకున్నాడు ఇక్కడ నుంచో, అంటే మా ఇంట్లోవే ఎక్కడి నుంచో తీసి దాన్ని ఫ్యాన్ని కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. అది ఆపుతా నేను దీంతో అని. అమ్మో నా వల్ల అవ్వట్లేదురా బాబు ఈ పిల్లలతో అనిపించింది. మా నిలయనేమో వెళ్ళిన కొంచెం సేపటి వరకు మా మమ్మీ దగ్గర నుంచి అసలు దిగలేదు, కానీ ఆ తర్వాత మొత్తం ప్లేస్ అంతా తిరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ కేక్ డెకరేషన్ అవుతుందనమాట. మీ పిల్లలకి మార్ష్మెలోస్ ఇష్టమా చెప్పండి? మా వాడికైతే అది ఏదైనా సరే అన్‌హెల్తీ, షుగరీ అని చెప్తే చాలు అదే కావాలి. నాకు అదే కావాలంటాడు. చక్రి అంత కష్టపడి పాపం షుగర్ ఫ్రీ చాక్లెట్స్, షుగర్ ఫ్రీ కేక్స్ అన్నన్ని పైసలు పెట్టి తీసుకొస్తాడు. మావాడు మాత్రం చుప్పా చుప్స్ ఇట్లాంటివన్నీ పట్టుకొని తింటా అంటాడు. అది.
మీకు తెలుస్తుందా నేను చాలా లావైనా అని? ఈ లాస్ట్ 10 డేస్‌లో నేను 10 డేస్ అయితుంది లిటరల్‌గా జిమ్‌కెళ్ళక. అండ్ 10 డేస్ నుంచి అస్సలు నా డైట్ పైన కంట్రోల్ లేదు. సో, మస్తు లావెక్కినా నేను. అండ్ ఆల్సో నాకు పీరియడ్స్ ముందు బ్లోటింగ్ అయితుంది ఫుల్లు. నాకు తెలుస్తుందనమాట. మొత్తం లడ్డు లడ్డు వాటర్ నిండినట్టు నిండుతుంది. అండ్ నా డేట్ అంతా అయిపోయిన తర్వాత నార్మల్ అయితుంది. మీకు ఇట్లా అయితుందా చెప్పండి? నాకు నిలియా డెలివరీ తర్వాత నుంచి ఇట్లా చాలా అవుతుంది. అండ్ పీరియడ్స్ కూడా చాలా పెయిన్‌ఫుల్ ఉంటున్నాయి. ఐ డోంట్ నో ట్యూబెక్టమీ వల్లనా? ఎందుకు ఇట్లా అయితుంది అని చెప్పేసి చూసుకోవాలి. యాహ్! అది సంగతి. ఇంకేంటి సంగతులు? ఇక్కడ వీడికి కలరింగ్ యాక్టివిటీ అవుతోంది. వీళ్ళకి ఈ కేక్ డెకరేషన్ అంతా అయిన తర్వాత ఇలా కలరింగ్ యాక్టివిటీ చేపిస్తున్నారనమాట. ఇంట్లో కలరింగ్ యాక్టివిటీ చేయమంటే మాత్రము అది పేపర్ మీద తప్ప వేరే ప్రతి దగ్గర ఉంటది కలర్ అసలు. ఇక్కడ మాత్రం పాపం బుద్ధిగా చేసుకుంటున్నాడు. మా అన్నయ్య ఫైనల్‌గా దిగింది ఇంకా వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి. ఇంక అంతే ఇంగ. ఇంగ దీన్ని పట్టుకోవడం నా వల్ల అవ్వలేదు. ప్రతి మూలలోకి అక్కడికి, ఇక్కడికి మొత్తం తిరుగుతూనే ఉంది. మా మమ్మీ దీని ఎనకాల. అలా తిరుగుతూ ఉందనమాట. ఇంకా ఫైనల్లీ ఒక గ్రూప్ పిక్చర్ లాగా తీసుకొని కొన్ని పిక్చర్స్ అట్లా తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదామని అనుకున్నాము. అయితే మా డ్యాడీకి సోమాజిగూడలో ఒక హాస్పిటల్‌లో అపాయింట్మెంట్ ఉండిందనమాట. సో, ఎళ్లి మా డ్యాడీని పిక్ చేసుకొని వి వెంట్ టు క్యారెట్ లేన్. సో, క్యారెట్ లేన్‌లో మా చెల్లి వర్క్ చెప్తే మొన్న ఈశాన్ షాపింగ్‌కెళ్ళినప్పుడు అవ్వలేదు గదా! సో, దానికోసం అని ఎళ్ళాం. నాకిక్కడ ఇది నవరత్న్స్‌ది నచ్చినుండే. బుడ్డగా భలే ఉంది. బట్ ఆ తర్వాత నేను మా చెల్లికి ఇలాంటి ఒక మంగళసూత్రం కావాల్సి ఉండే అనమాట. సో, అది ఇక్కడ అవైలబుల్ ఉంటంటే ఇక్కడికొచ్చాము. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర ఒక్కటే ఉంది. అండ్ అది చాలా పైకుందనిపించింది నాకు. ఇంకొంచెం కిందికి ఉండి మనకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండాలేమో అనిపించింది పైకి, కిందికి అనుకునేటట్టు. మా చెల్లి అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం ఆగు. మా చెల్లి అక్కడి వరకు వెళ్ళిన తర్వాత నాకు రోజ్ గోల్డ్ వద్దు గోల్డే కావాలన్నది. ఓకే ఫైన్ అది ఇది అనుకున్నప్పుడు అది చూసినప్పటికి ఇప్పటికి ప్రైస్ పెరిగిందని ఏం అవసరంలో వచ్చేసేయను అన్నది. మళ్ళీ ఆఫర్స్ ఎప్పుడు పెడతారో అప్పుడు కొనమన్నది. క్యారెట్ లేన్లో ఆఫర్స్ కొంచెం కష్టమే. నాకు మంచిగా కూపన్ ఉంది అని తెలిసింది ఇవాళ. కుదిరితే నిలియాకి కమ్మలు తీసుకుందాం. ఇప్పటి నుంచో పెండింగ్ అవుతుంది అది చూడాలి. చక్రి యూనికార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్ లేవా? అవునా? ఓకే గైస్ మేము దారిలో ఫుడ్ తీసుకుందాం అనేసి ఆగినాం అనమాట. మీకు ఐడియా ఉందా? మా ఇంటి దగ్గర కాకతీయ మెస్ అండ్ హర్ష మెస్ అని ఉంటాయి అనమాట. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. సో, ఇక్కడ మేము ఒక చిన్న పులావ్ బిర్యానీ స్టైల్ ఏదో ఉంటే అది తీసుకున్నాం ఇంకా. ఎందుకంటే ఈ మమ్మీ ఈవెంట్కి వెళ్ళాలి కాబట్టి మేము ఏం కుక్ చేయలే అనమాట. అట్లా వచ్చేసినాం ఈవెంట్కి. ఓకే, దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఐ యామ్ still not feeding, so 1.5 day అవుతుంది and I successfully stopped feeding. చాలా కష్టం అవుతుంది అని అనుకున్నా, బట్ yeah, we weaned her off. So happy and so blessed అనిపిస్తుంది నాకు. అమ్మాయి పెద్ద పని అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. యా, బై గైస్.